అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సుమంగళి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే రోషన్. థ్యాంక్ యూ ఫర్ 3 హ్యావింగ్ మీ. మంత్స్ బ్యాక్ కాల్ చేస్తే అవును, మీరే గుర్తుపెట్టుకొని నేను హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ Yeah. పెట్టారు. మీరు ఫస్ట్ Finally. ఫోన్ చేసినప్పుడు నాకు మీరెవరు తెలీదు. ఓకే. సుమన్ టీవీ కూడా నాకు అంత ఐడియా లేదు. నాకు యాక్చువల్గా ఐఎమ్ లిటిల్ బిట్ లైక్ లివింగ్ ఇన్ అ బబుల్. సోషల్ మీడియా మీరు తమిళనాడులో ఉంటారు కాబట్టి Uh, మీకు తమిళ్- బిహైండ్ వుడ్స్ ఎంత ఫేమస్ తెలుగు స్టేట్స్ లో సుమన్ టీవీ అంత ఫేమస్. ఓకే. సో బట్ తర్వాత ఐ డిడ్ లిటిల్ బిట్ హోంవర్క్. ఓకే, సో దెన్ ఐ న్యూ దట్ యూఆర్ అ వెరీ పాపులర్ యాంకర్. థ్యాంక్ యూ. అండ్ కౌసల్య కూడా రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ చేశారు కదా, సో పోస్ట్స్ అవన్నీ చూశాను. సో ఆ టైంలోనే నాకు మళ్ళీ ఇండియా ట్రిప్ ప్లాన్ చేయడం, ఓకే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని ఒక ప్లాన్ వచ్చింది. Hmm. సో ఐ థాట్ ఓకే బెస్ట్ సూపర్. రోషన్ కాంటాక్ట్ చేసేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం అని. ఐ థింక్ మీరు 15 అసలు ఇంతవరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. లేదు, లాంగ్ బ్యాక్ ఐ థింక్ మేబీ ఒక 2012, 13, 14 ఆ టైంలో కొన్ని ఒకటి ఇంటర్వ్యూస్ వచ్చింది. ఆ తర్వాత నాకు పెళ్ళయింది తర్వాత యుఎస్కి వెళ్ళాను. సూపర్. Yeah. ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ తర్వాత 10 స్క్రీన్ యాక్చువల్లీ 10 10 to years. 12 ఇయర్స్ తర్వాత Yes. స్క్రీన్ మీద చూపిస్తున్నాం సుమంగళి గారిని. సక్సెస్ అయ్యాం, కష్టపడ్డాం, సక్సెస్ అయినా. సో సుమంగళి గారు, మీ సాంగ్తో అసలుకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చేసారు. ఖడ్గ మూవీలో సోనాలి బింద్రే శ్రీకాంత్ గారు కాంబినేషన్ నువ్వు నువ్వు అసలుకి ఎంతమంది అసలుకి లవ్ లో పడిపోయి ఉంటారు ఆ టైంలో ఆ సాంగ్ కి. ఫస్ట్ అదే సాంగ్ తో స్టార్ట్ చేస్తారా హమ్ చేస్తూ? ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పెదవి పైన నువ్వు, నా మెడ వంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు, బుక్కల్లో నువ్వు, ముక్కల్లే నువ్వు, ముత్తేసే నువ్వు, నిద్రలో నువ్వు, పొత్తుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వు. నేనే 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 నేనే. ఏంటి అసలుకి ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ ఈ సాంగ్ ఇలా గుర్తు పెట్టుకున్నారు? మీ హస్బెండ్ కోసం డైలీ పాడతారా ఏంటి? లేదు, మై హస్బెండ్ యాక్చువల్లీ తెలుగు అబ్బాయే, బట్ తెలుగు పాటలు అంత తెలీదు. Hmm. నువ్వు నువ్వు మాత్రం తెలుసు, అది కూడా సోనాలి బెంద్రే కోసం. ఓకే. సో బట్ అక్కడ యుఎస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఈ సాంగ్కి ఎంత రెలవెన్స్ ఇప్పుడు కూడా ఉందంటే, జస్ట్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక అక్కడ డాలస్లో ఒక ప్రోగ్రామ్ చేశాను. అన్ని స్టూడెంట్స్, ఒక 350-400 స్టూడెంట్స్ వచ్చారు, జస్ట్ స్టూడెంట్స్. ట్రాక్లో పాడాను, ఇట్ వాస్ నాట్ ఈవెన్ అన్ ఆర్కెస్ట్రా షో, ట్రాక్స్లో పాడాను. ఈవెన్ దెన్ 3 times కంటిన్యూస్లీ పాడమంది చెప్పి వన్స్ మోర్ అడిగి మళ్ళీ 3 times పాడాను. Okay. స్టూడెంట్ క్రౌడ్, స్టూడెంట్స్ అంటే 18 to 22 ఏజ్ గ్రూప్. సో ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఈ సాంగ్ ఇప్పుడు వరకు ఎంత పాపులర్గా ఉందంటే ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్. ఓకే. తర్వాత ఈసారి దివాళీ టైంలో యూఎస్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక బ్యాండ్ వచ్చింది, కెప్రిషియో అని, హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ రీజనల్ బ్యాండ్. వాళ్ళది యుఎస్ టూర్ జరిగింది. ఆ యుఎస్ టూర్లో నేను ఫీమేల్ వోకలిస్ట్గా ఐ వాజ్ ఫీచర్డ్. ఓకే.
ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. వాళ్ళది సెట్ లిస్ట్లో నా సాంగ్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ షోస్ చేస్తున్నప్పుడు నా సాంగ్స్ పాడతారు. సో అక్కడ కూడా వాళ్ళతో కలిసి వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ మై సాంగ్స్, వాళ్ళకి చాలా యూత్ ఫాలోయింగ్, 20s ఏజ్ గ్రూప్. అన్ని సాంగ్స్ తెలుసు నా సాంగ్స్, ఫుల్ సాంగ్స్ నాతో కలిసి పాడారు. ఆడియన్స్ ఫుల్ ఒక 300, 400, 500 పీపుల్. కొన్ని సిటీస్లో 1500 వచ్చారు, కొన్ని సిటీస్లో 3000 పీపుల్ వచ్చారు వాళ్ళకి ఫ్యాన్స్. బట్ దే న్యూ మై సాంగ్స్ ఆల్సో అండ్ దే వర్ సింగింగ్ మై సాంగ్స్. అప్పుడే నాకు ఒక లైక్ అ రియాలిటీ చెక్. ఓకే, నా సాంగ్స్కి ఇప్పుడు కూడా ఇంత పాపులారిటీ, ఇంత రెలెవెన్స్ ఉంది. ఓకే, ఉంది. సో ఇట్ వాజ్ ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. మీకు తెలుసా సుమంగ్లి గారు, అంటే మీ నేమ్ ఒక 10 to 12 years ఇప్పుడు వచ్చిన జనరేషన్కి మేబీ తెలియకపోవచ్చు, కానీ మీ సాంగ్స్ తెలుసు. యా అదేంటి ఈ పాట పాడింది ఎవరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అనుకుంటాం, పక్కన గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయం కూడా. నేను చాలా టైమ్స్ అనుకున్నాను సుమంగ్లి గారు ఏమయ్యారు, చెన్నై వచ్చినప్పుడు నెంబర్ ట్రై చేశాను, దొరకలేదు. సో నాకు బై లక్ వేరే వాళ్ళ ద్వారా వచ్చి ఇమీడియట్గా కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా హోంవర్క్ చేశారు, థ్యాంక్ యూ. ఎందుకని మేడం దాదాపు ఒక 12 to 13 years స్క్రీన్ మీద కనిపించకుండా, పాటలు పాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మీరు? సో పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. 2013 to 2015 హైదరాబాద్లో ఉన్నాను. చాలా రికార్డింగ్స్ చేశాను ఆ టైంలో. బట్ ఒక సాంగ్ హిట్ అవ్వడం అది మన చేతిలో కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అ సాంగ్ టు బికమ్ అ హిట్. చాలా మంచి పాటలు ఆ టైంలో రికార్డ్ చేశాను కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ నథింగ్ రియలీ కేమ్ అవుట్ దట్ మచ్. టీవీస్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను ఆ టైంలో. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ బ్యాక్. అప్పుడు టీవీ ఛానల్స్ పేరు చెప్పొచ్చా? ఓకే. యూఎస్ వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ కమ్ హియర్, ఎందుకంటే పేరెంట్స్ చెన్నైలో ఉన్నారు. సో ఐ హ్యావ్ టు విజిట్ దెమ్. అప్పుడు ఈ టీవీలో స్వరాభిషేకం, ఉగాది స్పెషల్ షో 12-13 వచ్చింది స్వరాభిషేకం. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు కూడా పాడతాను. యూఎస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ మొన్న ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా వెనెవర్ ఐ కమ్ హియర్ అప్పుడు స్వరాభిషేకం షూట్ వాళ్ళు కూడా ఆ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ టైంలో నేను పాడతాను. సో సామాజవర గమన అలా చేశారు ఈ టీవీ వాళ్ళు. ఆ టైంలో ఆ సీజన్లో కూడా పాడాను. తర్వాత అన్ని టీవీ ఛానల్స్లో విమెన్స్ డే స్పెషల్, ఉగాది స్పెషల్, శివరాత్రి స్పెషల్ అలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తారు కదా, అప్పుడు పిలుస్తారు. సో ఐ గో ఫర్ దీ స్పెషల్ ఎపిసోడ్స్. షోస్ జరుగుతున్నాయి ఇక్కడ, సో ఆ షోస్కి పిలుస్తారు. సో అలా ఐ కీప్ డూయింగ్ వాట్ ఐ క్యాన్. డివోషనల్ ఆల్బమ్స్ చాలా చేశాను, తమిళ్లో కూడా తెలుగులో కూడా. బట్ ఐ థింక్ ఒక ఫిల్మ్లో పాడి ఒక పెద్ద హీరోయిన్ వాళ్ళకి ఒక సాంగ్ పాడితే జనాల మధ్యలో ఇంకా రీచ్ వస్తుంది కదా. సో అది ఆ అవకాశం కొంచెం టైం అయింది నాకు. మేబీ ఐ విల్ గెట్. మీరు అన్నారు కాబట్టి అట్లీస్ట్ మీ సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాబట్టి ఒక టాప్ 10 సాంగ్స్ 2 లైన్స్ పాడమంటే ఇప్పుడున్న జనరేషన్ ఈజీగా మిమ్మల్ని క్యాచ్ చేయడానికి ఏ సాంగ్స్ పాడతారు? కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి, జాబిల్లి తను వెన్నెలతో నన్ను నెత్తురలి తీరే అంతా తెగ అల్లరి చెయ్యాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.